హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలపిల్ల సుమన. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ వీడియోలో నేను నా బర్త్డే సందర్భంగా మేము కవర్ చేసిన పాండిచ్చేరి ట్రిప్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఛానల్కి మీరు మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ పాండిచ్చేరి ట్రిప్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కి మేము పాండిచ్చేరి వెళ్తున్నాము. ఫ్రమ్ హైదరాబాద్ టు పాండిచ్చేరి ట్రావెల్ చేస్తున్నాము. హైదరాబాద్ టు పాండిచ్చేరి 770 కిలోమీటర్స్. మేము బై రోడ్ కార్ ద్వారా వెళ్ళాము. సో మాకు దగ్గరగా 15 అవర్స్ పట్టింది. మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ కొంచెం రెస్ట్ తీసుకుంటూ ట్రావెలింగ్ అయితే చేసాం. మేము ఈవినింగ్ 4కి అలా స్టార్ట్ అయ్యాము. సో నైట్ 9కి ఒక దోశ హౌస్ దగ్గర ఆగి మంచిగా ఫుడ్ అయితే తిని మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. సో మేము పాండిచ్చేరి వెళ్ళేటప్పటికి మార్నింగ్ 7 o'clock అయ్యింది. మేము హైదరాబాద్ టు పాండిచ్చేరి వెళ్ళే దారిలో ఆంధ్రాలో రాయచోట అండ్ కాణిపాకం టచ్ అయ్యాయి. కాణిపాకం నుంచి తిరుపతి అయితే 50 కిలోమీటర్స్ చూపించింది. అండ్ ఆల్సో తమిళనాడు టచ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి బై కార్ స్టార్ట్ అయ్యాం గైస్. సో ఇప్పుడు మేము పాండిచ్చేరి దగ్గరలో ఉన్నాము. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయింది గైస్. చూసారు కదా, మంచిగా స్కై అంతా క్లియర్ అవుతూ సన్ రేస్ కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా సాగింది ఈ జర్నీ మొత్తం. సో ఇది గైస్, బై బై. మనము ఇక్కడ మన వెహికల్కి పర్మిట్ తీసుకుంటున్నాం 1 వీక్కి. సో 1 వీక్కి 350 రూపీస్ అనమాట. సో పర్మిట్ తీసుకుంటున్నామండి గైస్. మనం పర్మిట్ తీసుకున్నాం. ఈ పర్మిట్ కమర్షియల్ వెహికల్స్కి మాత్రమే, వైట్ బోర్డ్స్కి అవసరం లేదు గైస్. మనము రాక్ బీచ్కి వెళ్తున్నాము. సో పాండిచ్చేరి వచ్చేసాము. సో ఎర్లీ మార్నింగ్ 7 అయ్యింది. సో ఇది పాండిచ్చేరి స్ట్రీట్స్ గైస్. మనం అలా స్ట్రైట్గా వెళ్తే రాక్ బీచ్ ఉంటుంది. ఫస్ట్ మనం విజిట్ ఈరోజు రాక్ బీచ్కి. సో రాక్ బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూద్దాం. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ గైస్, మనం ఇప్పుడు రాక్ బీచ్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. పాండిచ్చేరిలో ఉన్నాం మేము ఇప్పుడు. గైస్ ఇక్కడ రాక్ బీచ్ దగ్గర స్టాచ్యూ ఇది, అండ్ ఇది ఒక పార్క్. ఇప్పుడు మనం బీచ్ కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. ఇది గైస్ బీచ్. ఓ చాలా చాలా బాగుంది. ఆసమ్. రాక్ బీచ్ అని పేరు ఎందుకు అంటే ఇక్కడ అన్ని రాక్స్ ఉంటాయి గైస్. నేచర్ గా ఫామ్ అయిన రాక్స్ ఉంటాయి ఇక్కడ. సో అందుకని రాక్ బీచ్ అని పేరు. మీకు వినిపిస్తుందా సముద్ర శబ్దం? గైస్ మనం రాక్ బీచ్ కి వచ్చేసాము. చూసారు కదా ఎంత అందంగా ఉందో. సన్సెట్ కూడా సన్ రైజ్ కూడా చాలా చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్. గైస్ రాక్ బీచ్ సన్ రైజ్ వ్యూ చాలా అందంగా ఉంది. ఒకసారి చూడండి మీరు, నాకు చాలా నచ్చింది. ఇవన్నీ న్యాచురల్ గా ఫామ్ అయిన రాక్స్ గైస్, ఎవరు పెట్టినవి కాదు. అక్కడ వంతెన కూడా ఉంది, చూసారా కనిపిస్తుంది కదా, ఇది వంతెన. కానీ ఇది కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కొలాప్స్ అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ ఎవరు నడవట్లేదు.
గైస్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది గైస్ ఇవన్నీ పాండిచేరిలో స్ట్రీట్ షాపింగ్. సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ అన్నమాట ఇవన్నీ. పాండిచేరిలో చాలా ఫేమస్ ప్లేస్ అయినటువంటి రాక్ బీచ్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు సన్సెట్ టైంకి. సో ఈరోజు నేను లైవ్ చేస్తున్నాను. సో లెట్స్ గో నౌ. గైస్ మేము 14 అవర్స్ జర్నీ చేసి హైదరాబాద్ టు పాండిచేరి వచ్చాము. సో మేము హైదరాబాద్లో ఈవినింగ్ 4 PM స్టార్ట్ అయితే పాండిచేరి నెక్స్ట్ డే వచ్చేటప్పటికి 7 AM ఇన్ ద మార్నింగ్ అయ్యింది. సో మార్నింగ్ మేము ఒకసారి రాక్ బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూసి ఇంక తర్వాత హోటల్ చెక్ఇన్ చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకున్నాము. సో రెస్ట్ తీసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ తిని ఇప్పుడు మేము మళ్ళీ సన్సెట్ చూడడానికి స్టార్ట్ అవుతున్నాము. సో చూడండి మొత్తం క్లియర్గా చూపిస్తాం మీకు. సో మళ్ళీ మనం రాక్ బీచ్కే వెళ్తున్నాము. పాండిచేరిలో చాలా ఫేమస్ రెస్టారెంట్ అండి ఆనంద భవన్. ఆనంద భవన్ అనే వెజ్ రెస్టారెంట్కి వెళ్ళామండి. అక్కడ ఫుడ్ సర్వింగ్ టైం వచ్చేసి 30 to 45 minutes ఈజీగా పట్టింది. సో చాలా రష్ ఉంది. అందరూ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ సెపరేట్ మీల్స్ అయితే దొరికాయి. సో మేము అది టేస్ట్ చేసాము. నాకైతే ఫుడ్ ఓకే అనిపించింది. మన తెలుగు ఫ్లేవర్ అయితే రాలేదు, కొంచెం చెన్నై ఫ్లేవర్తో ఉంది అనమాట ఫుడ్. సో అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి నాకు ఓకే అనిపించింది అండి. చూస్తున్నారు కదా గైస్, ఎక్కడ చూసినా మొత్తం ట్రాఫిక్ ఉంది పాండిచేరి రోడ్స్ అని. ఎందుకంటే ఇయర్ ఎండ్ కదా, చాలామంది వస్తున్నారు. సో అందుకనే ఎక్కడికక్కడ వెహికల్స్తో స్ట్రక్ అయిపోయి ఉంది ఈ రోడ్ అంతా. మేము ఇప్పుడు రాక్ బీచ్కి వెళ్ళబోతున్నాము. చాలా ట్రాఫిక్ ఉంది, ఇంకా అందుకనే మా వెహికల్ని ఒక పక్కన పార్క్ చేసేసి ఇంకా మేము బై వాక్ బీచ్కి వెళ్తున్నాము. గైస్ రాక్ బీచ్ నైట్ వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందో. ఫుల్ లైటింగ్, పెద్ద కొబ్బరి చెట్లు, ఒక పక్కన సముద్రం, చాలా బాగుంది గైస్. అసలు ఎంతమంది జనం ఉన్నారంటే మీరు నమ్మరు. మొత్తం అనమాట. మంచిగా ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు మీరు చూస్తే. సో ఈ బాబా మధ్యలో ఇద్దరు ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు గైస్ నన్ను వదిలేసి. సో నేను ఈ వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను గైస్. ఒకసారి మీరు ట్రై చేయండి, పాండిచేరిలో రాక్ బీచ్కి వచ్చి చూడండి. సో ఇక్కడ రాక్స్ తోటి ఒక బ్రిడ్జ్లా ఫామ్ అయి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి మనం ఓషన్ వ్యూని మొత్తం నీట్గా చూడొచ్చు. చాలా అందంగా కనిపిస్తుంది గైస్. సో మీకు అది చూపిస్తాను నేను. లెట్స్ గో. నేను చెప్తున్న రాక్స్ న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ గైస్ ఇవన్నీ. అసలు ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వారధిలాగా ఫామ్ అయ్యాయి గైస్. సో ఇక్కడ అందరూ నడుచుకుంటూ వచ్చి ఆ చివరి దాకా వచ్చి అక్కడ నుంచి ఓషన్ యొక్క వ్యూతో ఫొటోస్ అయితే దిగుతున్నారు గైస్. చాలా బాగుంది. ఇదే కాదు గైస్, ఒక పక్కన ఒక వంతెన కూడా ఉంది. సో మీరు చూస్తే కనిపిస్తుంది క్లియర్గా. ఆ వంతెన పడిపోయింది గైస్, లేకపోతే ఆ వంతెన మీద కూడా వెళ్ళేవాళ్ళు గైస్. సో అది న్యాచురల్ కెలామిటీస్ వల్ల డిస్టర్బ్ అయ్యింది. సో ఇది గైస్ వ్యూ. ఒకసారి మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. వీడియోలో మీకు లైట్ హౌస్ చూపిస్తున్నా గైస్, జూమ్ చేశాను చూడండి. సో ఇది లైట్ హౌస్ గైస్, చాలా బాగా కనిపిస్తుంది. మాకు లైట్ని చూపిస్తుంది. సేలర్స్కి బీచ్లోకి వెళ్తారు కదా జాలర్లు, వాళ్ళకి లైటింగ్ చూపించడానికి ఈ లైట్ హౌస్ ఉపయోగపడుతుంది గైస్. అంటే వాళ్ళు ఒకవేళ దారి తప్పిపోతే ఈ లైట్ హౌస్ యొక్క వెలుతురుతోటి వాళ్ళకి అర్థమవుతుంది, సో మనం ఇటు రావాలి అని. అదే గైస్ లైట్ హౌస్ ఇది. సో మనం రాక్ బీచ్ నుంచి వెళ్ళిపోతున్నాం గైస్. ఈ రాక్ బీచ్ వ్యూ చాలా బాగుంది గైస్. మార్నింగ్ సన్ రైజ్ చూసాము అండ్ ఈవినింగ్ సన్సెట్ కూడా చూసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి గైస్ పాండిచేరి వచ్చినప్పుడు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. Never really know what's going on.
రాక్ బీచ్ నుంచి వస్తున్నప్పుడు పక్కనే ఒక గ్రిల్డ్ చికెన్ కనిపించింది. సో అక్కడ గ్రిల్డ్ చికెన్ లాలీపాప్, గ్రిల్డ్ చికెన్ కెబాబ్ అండ్ ప్రాన్స్ ట్రై చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీకు చూపిస్తే చూడండి. గైస్ వర్షం, నేను, ఫ్రెండ్స్, ఎనిమీస్ నాకు అర్థం కావట్లేదు గైస్. ఎప్పుడు ఏ ట్రిప్కి వెళ్ళినా నేనున్నానని చెప్పి నాతో పాటు వస్తూనే ఉంటుంది గైస్. పాండిచ్చేరిలో ప్రతి స్ట్రీట్ ఇలా మంచిగా లైటింగ్ తోటి, బ్యూటిఫుల్ కలర్స్ తోటి డెకరేట్ చేసి ఉంటుంది గైస్. ఫోటోషూట్స్ చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ గైస్. చూసారు కదా ఈ బిల్డింగ్ ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో లైటింగ్ తోటి. ఎంత సినిమాటిక్ వ్యూగా ఉంది. సూపర్ గైస్. లెట్స్ గో బ్యాక్ నౌ. వన్ వేరే వెళ్తున్నాం గైస్. చూసుకోవాలి కదా గైస్ మా హస్బెండ్. కాదంట గైస్. లెట్స్ గో స్ట్రైట్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి గైస్ బిల్డింగ్స్ మొత్తం. వెడ్డింగ్ ప్రీ అండ్ పోస్ట్ షూటింగ్కి అయితే ఇక్కడికి రావచ్చు గైస్. ఫోటోషూట్కి పర్ఫెక్ట్ ప్లేస్ గైస్ పాండిచ్చేరి. అన్ని కేఫ్స్, అన్ని రెస్టారెంట్స్ మంచిగా లైటింగ్ తోటి బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది అందరూ మంచిగా చేతుల్లో వేసుకొని వాళ్ళ హస్బెండ్ తోటి, బాయ్ ఫ్రెండ్ తోటి అలా సిటీ మొత్తం తిరుగుతున్నారు గైస్. ఇప్పుడు మనం పాండి మెరీనా ఎకో బీచ్ రెస్టారెంట్స్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. గైస్ మెల్లగా వర్షం స్టార్ట్ అయింది. సో ఈలోపు మనం లోపలికి వెళ్ళి ఫుడ్ కోర్ట్లో ఏమున్నాయి చూసి వచ్చేద్దాం. లెట్స్ గో. గైస్ లోపల అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి గైస్. వ్యూ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. గాయస్ ఈ ఫుడ్ కోర్ట్లో నిప్పుతో విన్యాసాలు చేస్తున్నారు, చూడండి మీరు కూడా. Be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss. గాయస్ ఇప్పుడు నేను టర్కిష్ ఐస్ క్రీమ్ తినబోతున్నాను. లెట్స్ గో. Out, but the sky is gray. What would happen if I took a chance? It's always
నైట్ వ్యూ ఆఫ్ మెరీనా బీచ్ గైస్. చూడండి ఎంత బాగుందో. చిన్నపిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వెరీ నైస్ గైస్. ఓ పక్కన లైట్ హౌస్. వాట్ ఏ వ్యూ, వాట్ ఏ వ్యూ గైస్. పాండిచేరి ఆల్కహాల్ కి ఫేమస్. సో ఇప్పుడు మనం వైట్ టౌన్ హౌస్ ఆఫ్ లిక్వర్స్ కి టూరింగ్ చేద్దాం. లెట్స్ గో. This is Teachers Island, 1,600 rupees. And this is Ballantine's whiskey, 2,200 rupees. And this is 100 Papers whiskey, 1570. And usually whiskey not only imported and domestic, compared with other state, it is very less from here. Not only whiskey and wine, everything else. Okay, thank you. హలో గాయస్, డే 2 ఆఫ్ పాండిచేరి ట్రిప్ స్టార్ట్ చేసాం ఈరోజు. మేము రాక్ బీచ్ దగ్గరలో హోటల్లో ఉంటున్నాము. సో అక్కడి నుంచి ప్యారడైజ్ బీచ్కి వెళ్ళబోతున్నాము. అది మాకు 13 కిలోమీటర్స్ దూరంలో ఉంది. లెట్స్ గో టు ద ప్యారడైజ్ బీచ్ టుడే. గైస్, ఇది పాండిచేరిలో ఉన్న మాల్, ప్రావిడెన్స్ మాల్ అంట గైస్. గాయస్, ఈ రివర్ పేరు శంకరపాణి. ఇక్కడ ఉన్నాయి వాటర్ రైడ్స్. ఇవి వాటర్ రైడ్స్, ఓషన్ పార్క్ నవి. పాండి ఓషన్ పార్క్. ఇక్కడికి రావాలి. బీచ్ అయిపోయాక వద్దామా? గైస్, మనం బీచ్ దగ్గరలోకి వచ్చాము, ప్యారడైజ్ బీచ్. సో చూడండి, వ్యూ ఎంత నీట్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇలా ఒక చిన్న సందులో నుంచి మనం వెళ్తున్నాం గైస్. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ, బీచ్ వ్యూ. సో దీన్ని ప్యారడైజ్ బీచ్ అని అంటారు. అండ్ ద సేమ్ టైం శాండ్ డ్యూన్స్ ప్యారడైజ్ బీచ్ అని కూడా అంటారు. సో చూడండి
ఎంతో దగ్గరగా కనిపిస్తుందో. ఇదంతా బే ఆఫ్ బెంగాల్ ఓషన్ గైస్. సో మనం మన కార్ని కూడా పార్క్ చేసుకొని ఇంకా బీచ్కి వెళ్ళడం స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో నౌ. ఇలా మేము మా కార్ని ఇక్కడ పార్కింగ్ చేసాము. సో ఇక్కడ ఫెరీ రైడ్స్ కూడా జరుగుతున్నాయి. సో లెట్స్ గో అవుట్ సైడ్ నౌ. గైస్ చూడండి గైస్, బీచ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా మొత్తం పాండిచేరిలో ఈ పారడైస్ బీచ్ అనేది ద క్లీనెస్ట్ బీచ్ గైస్. ఎక్కడ ఏమి చెత్త కనిపించకుండా చాలా నీట్గా ఉండే బీచ్ అంట ఇది. సో అందుకనే దీనికి స్వర్గం అని పేరు పెట్టారు. సో నిజంగా అలానే ఉంది గైస్ ఈ బీచ్. చాలా చాలా బాగుంది. వెరీ యూనిక్ ఎక్స్పీరియన్సెస్ ఇప్పటి వరకు నేను చూసిన బీచెస్లో. సో లెట్స్ గో టు ద టూరింగ్ నౌ. మనం ఈ బీచ్కి రావాలి అంటే మనం టికెట్ తీసుకోవాలి గైస్. సో 70 రూపీస్ పర్ పర్సన్. సో ఇలా ఇస్తారు. ఇది మనం చేతికి కట్టుకుని లోపలికి వెళ్ళాలి గైస్. ఇవన్నీ వాటర్ రైడ్స్. సో వాటర్ రైడ్స్కి సెపరేట్ టికెట్స్ ఉంటాయి అండ్ ల్యాండ్ రైడ్స్కి సెపరేట్ టికెట్స్ ఉంటాయి. అండ్ ఈ బీచ్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు నైట్ 6 PM. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము గైస్. ఇవన్నీ వాటర్ రైడ్స్ గైస్. సో ఆక్వా పార్క్, స్పీడ్ బోట్, యాచ్ రైడ్, ప్లెజర్ బోట్, డోనట్ రైడ్, బనానా రైడ్, ఫ్లై ఫిష్, జెట్ స్కై, జార్ బ్రాలర్, కాయకింగ్ ఇవన్నీ ఉన్నాయి గైస్ ఈ బీచ్ లో. సో లెట్స్ గో నా గైస్. వచ్చేసాం పారడైస్ బీచ్ కి. చాలా రష్ ఉంది గైస్ ఇక్కడ. అండ్ ఇలా క్యామెల్ మీద కూడా తీసుకెళ్లే రైడ్స్ ఉన్నాయి. చాలా మంది జనం ఉన్నారు. రాక్ బీచ్ తో కంపేర్ చేస్తే అస్సలు ఖాళీ లేదు. అండ్ ఈ బీచ్ కి ఎంట్రీ టికెట్ కూడా ఉంటది గైస్. చాలా అందంగా ఉంది గైస్ ఈ బీచ్. స్నానం కూడా చేస్తున్నారు ఇక్కడ. బీచ్ చాలా బాగుంది గైస్. నాకు చాలా నచ్చింది గైస్. మీరు క్లియర్ గా చూస్తే కనిపిస్తుంది అసలు ఎక్కడ ఒక్క ప్లాస్టిక్ కవర్ గానీ కొంచెం చెత్త గానీ లేదు. అందుకనే ఈ బీచ్ కి ఒక టికెట్ పెట్టి ఎప్పటికప్పుడు వచ్చే వేస్ట్ ని వాళ్ళు కలెక్ట్ చేసి ఈ బీచ్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ బీచ్ అంత క్లీన్ గా ఉంటది. సో మీరు చూసిన వెనకాల బ్యాక్గ్రౌండ్స్ లో ఎక్కడ డస్ట్ లేదు, ప్లాస్టిక్ బాటిల్స్ లేవు. చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇలా అన్ని బీచెస్ ఉంటే ఇంకా బాగుంటుంది గైస్. ఈ బీచ్ యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇలా తాడులతోటి కట్టారు గైస్ బీచ్ మొత్తం. సో ఏంటంటే ఎవరైనా పొరపాటున వెళ్ళిపోయినా సరే వాటర్ లో వాళ్ళు ఆ తాడు పట్టుకొని మళ్ళీ సేఫ్ గా మన కోసం వెయిట్ చేయొచ్చు గైస్. సో ఆ తాడు కాపాడుతుంది అన్నట్టు. సో అలా పెట్టారు. సో మీకు కనిపిస్తుంది క్లియర్ గా చూస్తే. గైస్ మేము బీచ్ దగ్గరలో ఉన్న ఫ్యాట్ ఫిష్ రెస్టారెంట్ లంచ్ చేసాం గైస్. అండ్ ఇక్కడ మేము చికెన్ స్టార్టర్ అండ్ చికెన్ కర్రీ విత్ రైస్ అండ్ కర్డ్ తీసుకున్నాము. చాలా బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువైంది బట్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఉయ్యాలో ఒకడానికి వెళ్తున్నాము బీచ్ వ్యూలో. లెట్స్ గో.
గైస్ ఇలా సీన్ ఫేస్ చేస్తూ ఉయ్యాలు ఉన్నాయి గైస్. నాకు చాలా భయం వేస్తుంది ఎట్లా పోగలని. అసలు మనకి నీళ్ళంటే చాలా భయం. సో ఇలా పోవచ్చు గైస్. దగ్గర పట్టుకోవాలి. కాకపోతే ఇది టైం ఎక్కువ, డ్యూరేషన్ ఎక్కువ, అది తప్ప అయిపోయింది. గైస్ మీకు చూపించిన రైడ్స్ అన్ని ఎక్కడానికి వెళ్తున్నాం మేము. సో దానికి స్విమ్ వేర్ తీసుకుంటున్నాము. సో అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి గైస్. సో స్విమ్ వేర్ అనేది ఇలా ఉంటుంది గైస్. నేను ఈ టాప్ తీసుకుంటున్నాను గైస్. ఇది 50 రూపీస్ ఇక్కడ. మా హస్బెండ్ ఇది తీసుకున్నారు గైస్. మా తమ్ముడి టీ షర్ట్ తీసుకున్నాడు. ఇలా మేము బీచ్ వేర్ తీసుకొని సముద్రంలో స్నానం చేయడానికి వెళ్తున్నాం గైస్. లెట్స్ గో నౌ గైస్. బీచ్లో మంచిగా చిల్ అయ్యి ఇక్కడ ఉయ్యాలు ఉంటే వచ్చి ఊగుతున్నాం గైస్. చాలా బాగుంది ఇక్కడ వ్యూ. నిజంగా స్వర్గంలాగా అనిపిస్తుంది ప్యారడైస్ బీచ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెదర్ కూడా అనుకూలించింది గైస్. వర్షం ఏం లేదు, క్లియర్ స్కై ఉంది. సో అందుకని ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆన్లో ఉంది ఈరోజు. ఒకసారి మీరు పాండిచ్చేరి వచ్చినట్లయితే ప్యారడైస్ బీచ్ని మళ్ళీ స్కిప్ అవ్వకుండా చూడండి. క్లియర్గా చూస్తే ఇక్కడ చేపలు కూడా కనిపిస్తున్నాయి గైస్. చిన్న చిన్నవి చాలా బాగున్నాయి. వావ్, చూడండి. మా ఆయన మా తమ్ముడు ఫుల్ ఆన్లో ఉన్నారు. మంచిగా ఉయ్యాలుగుతున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు నన్ను వదిలేసి. ఇట్స్ ఓకే గైస్, మనం వీడియో షూటింగ్ చేసుకుందాం. అబ్జర్వ్ చేస్తే ఫోటోషూట్స్కి మంచి ప్లేస్ గైస్ పాండిచ్చేరి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా సీ వాటర్ గైస్. రైట్ సైడ్లో సీ ఉంటుంది, ఇదంతా వాటర్. ఇక్కడ వాటర్ రైడ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. మన వస్తువులన్నీ లోకల్లో పెట్టుకొని మనం డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా స్విమ్ వేర్ వేసుకొని బీచ్లోకి వెళ్ళొచ్చు గైస్. అన్నీ సేఫ్టీగా ఉన్నాయి. ఇంకా మనం ప్యారడైస్ బీచ్ నుంచి రిటర్న్ అయిపోతున్నాం గైస్. బాయ్ బాయ్. నెక్స్ట్ స్పాట్కి వెళ్దాము. వాటర్ మొత్తం వాటర్ రైడ్స్ జరుగుతున్నాయి గైస్. బిట్ కాస్ట్లీ ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ గోవా. గోవాలో అయితే ప్యాకేజెస్ ఉంటాయి గైస్. 1500 to 2000 లోపు అన్ని రైడ్స్ చేసేవచ్చు. బట్ ఇక్కడ ఒక్కొక్క రైడ్కి 1000 అలా ఛార్జ్ చేస్తున్నారు గైస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే రైడ్స్ కూడా వెళ్ళొచ్చు మీరు. అన్ని రైడ్స్ ఉన్నాయి ఇక్కడ గైస్. ఇప్పుడు మనం ఓషన్ పార్క్ వెళ్తున్నాము. లెట్స్ గో. ఇప్పుడు మనం ఓషన్ పార్క్ వచ్చాం గైస్ రైడ్స్ ఎక్కడానికి. లెట్స్ గో ఇన్ సైడ్. సో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ రైడ్స్, ల్యాండ్ అడ్వెంచర్ అన్నీ మెన్షన్ చేశారు ఏమేమి ఉన్నాయి, వాటి ప్రైజెస్ అంతా ఈ స్క్రీన్స్ మీద. సో అవి చూసుకొని మనం టికెట్స్ తీసుకొని ఆ రైడ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇవన్నీ వాటర్ స్పోర్ట్స్ యొక్క కాస్ట్. మేము బనానా రైడ్ ఎక్కుదాం అనుకుంటున్నాము. సో అది పర్సన్
650 రూపీస్ పడుతుంది. సో ఏం చేస్తారంటే వాటర్లో ఒక బనానా రైడ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో తీసుకెళ్ళి మనల్ని వాటర్లో పడేస్తారు. సో అది చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. సో అందుకనే మేము బనానా రైడ్ చూస్ చేసుకున్నాము. అవతారం చూసి దడుచుకోకండి. సో మేము సముద్రంలో స్నానం చేసినప్పుడు అన్నీ తీసేసేయాలి గైస్, ఏం ఉంచుకోకూడదు మన బాడీ మీద. సో ఇప్పుడు మేము బనానా రైడ్కి వెళ్తున్నాం గైస్. సో బనానా రైడ్ 5 కిలోమీటర్స్ అంట గైస్ అది. సో అప్ అండ్ డౌన్ 5 కిలోమీటర్స్. సో వెళ్ళడం 2.5, రావడం 2.5. అండ్ ఒకటేసారిగా మనం నీళ్ళలో వదిలేస్తుంది అనమాట. చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను అది గోవాలో చూశాను. సో ఇక్కడ మళ్ళీ చేద్దాం అనిపించింది. లెట్స్ గో నౌ. బనానా రైడ్ కోసం వెళ్తున్నాం గైస్. లెట్స్ గో. సో జిప్ లైన్ చేస్తున్నారు గైస్ కొంతమంది. ఇది కూడా చాలా బాగుంటుంది, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో మేము ఓషన్ వరకు వచ్చాం గైస్, పారడైజ్ బీచ్ నుంచి. మేము ఏ రైడ్స్కి వెళ్ళినా ముందు ఇలా సేఫ్టీ జాకెట్ వేసుకుని వెళ్ళాలి గైస్. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. This one. Get up.
సార్ ఫ్రంట్లో Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secret start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. Losing almost all my energy. It's getting hard to talk to you, and I'm the only one who speaks. It's all the things you never show. There are the things I want to know. Secret start. గైస్ ఇలా సక్సెస్ఫుల్గా మేము మా బనానా రైడ్ ట్రిప్ని కంప్లీట్ చేసాము. ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్ ఉంది, మీరు కూడా ట్రై చేయాలి. గైస్ ఇవన్నీ అడ్వెంచర్స్. సో కిడ్స్ జోన్ కూడా ఇక్కడ ఉంది, స్కై వాక్ ఉంది, ప్లస్ ట్రీ క్లైంబింగ్ ఉంది. సో చిన్నపిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు గైస్ ఇక్కడ. అలానే రాకెట్ ఎజెక్టర్ ఉంది, జార్జ్ సాసర్ ఉంది. సో ఇప్పటి వరకు పాండిచ్చేరి ఎక్స్పీరియన్సెస్లో ప్యారడైజ్ బీచ్ అండ్ రాక్ బీచ్ నైట్ వ్యూ అండ్ ఓషన్ పార్క్ కవర్ చేసాము. చాలా చాలా బాగున్నాయి మూడు. ఏది కది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గైస్. షూటింగ్ కూడా ఉంది గైస్, చూడండి గన్తో షూట్ చేస్తున్నారు టార్గెట్ని. ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్. పిల్లలకి ఇలా స్విమ్మింగ్ పూల్ లాగా అరేంజ్ చేశారు గైస్. వాటర్ రైడ్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా. గైస్ కమాండో రోప్ ఉంది. ఇది బౌన్సింగ్ క్యాసిల్ కిడ్స్ కోసం పెట్టారు. సో వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు గైస్, చూస్తే మీకు కనిపిస్తుంది. వెరీ నైస్. సో గైస్ ఇలా మేము ఓషన్ పార్క్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వేరే స్పాట్కి వెళ్ళబోతున్నాము. స్టే ట్యూన్ టు మై ఛానల్. గైస్ ఇప్పుడు మనం మెరీనా బీచ్కి వెళ్ళబోతున్నాం సన్సెట్ వ్యూ చూడడానికి. లెట్స్ గో. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఒకసారి చూడండి మీరు కూడా.
రాక్స్ మీద కూర్చుని వ్యూని చూస్తున్నారు. నాకు చాలా నచ్చింది. అండ్ ఈ బీచ్ యొక్క హైలైట్ ఏంటంటే సన్సెట్ వ్యూ. సో చూడండి సన్సెట్ వ్యూ ఎంత బాగుందో, చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. సో నాకు చాలా చాలా నచ్చింది ఈ వ్యూ మొత్తం. సో ఎలా మేము ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసాము. సెకండ్ డే ఈవినింగ్ అంతా మేము ఇక్కడే ఉన్నాము. సో గైస్ ఇలా ఈరోజు ప్యారడైజ్ బీచ్, ఓషన్ పార్క్ అండ్ మెరీనా బీచ్ కవర్ చేసాము. ఇంకా నైట్ ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ పోర్షన్లో చూద్దాం. లెట్స్ గో నౌ. గైస్ నెక్స్ట్ మనం ఫుడ్ తినడానికి సిటీ పంజాబీ డాబాకి వచ్చేసాము. ఇక్కడ అంబియన్స్ అంతా విలేజ్ వ్యూలో ఉంది, చూసేద్దాం పదండి. సో మంచిగా పూజ చేసి పెట్టారు గైస్, చాలా బాగుంది. రాగానే మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వచ్చింది ఈ డాబాలో. సో ఇంకా పూజ చేస్తున్నారు గైస్, గంట సౌండ్ అయితే వినిపిస్తుంది నాకు. సో ఇదంతా విలేజ్ సెటప్ గైస్. చూద్దాము మా ఆయన మా తమ్ముడు ఏం చేస్తున్నారు. హాయ్ చెప్పండి. చికెన్ లాలీపాప్ ఆర్డర్ ఇచ్చాం గైస్. పాండిచేరిలో పరాటాస్ ఫేమస్ అని చెప్పారు, సో అందుకని పరాటాస్ ట్రై చేస్తున్నాము. పన్నీర్ పరాటా, గోబీ పరాటా అండ్ ఆలూ పరాటా ఆర్డర్ ఇచ్చాము. ఇది టేస్టీగా ఉంది గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ పోర్షన్ ఆఫ్ ద టూర్కి వెళ్దాం. లెట్స్ గో గైస్. ఈరోజు ఫైనల్గా మనము ఒక చర్చ్కి వచ్చాము. సో ఇది చాలా ఫేమస్ చర్చ్ అనమాట పాండిచేరిలో. ఈ చర్చ్ పేరు బెసిలికా ఆఫ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. సో లెట్స్ గో ఇన్సైడ్ నౌ. చూడండి ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద చర్చ్, చాలా బాగుంది. మంచిగా లైటింగ్ తోటి డెకరేట్ చేశారు. ఇక్కడ ఒక పెద్ద ఎక్స్మస్ ట్రీ కూడా ఉంది గైస్. Now let's go inside and see how it looks like. చాలా బాగుంది గైస్ వ్యూ. ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉంది. సో ఈ రోజు మనం లాస్ట్గా చర్చ్కి వచ్చాము. ఈ చర్చ్ నేమ్ వచ్చేసి బెసిలికా ఆఫ్ హార్ట్ ఆఫ్ జీసస్. గుడ్ మార్నింగ్. డే 3 ఆఫ్ అవర్ పాండిచేరి ట్రిప్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం పాండిచేరి మ్యూజియంకి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో గైస్. మనం ఇప్పుడు పాండిచేరి మ్యూజియంకి వెళ్ళబోతున్నాము. సో చూద్దాము ఎలా ఉంటుందో. అండ్ ఇవన్నీ హౌసెస్ గైస్ ఇక్కడ పాండిచేరిలో. గైస్ ముందుగా మనం పుడిచేరి కాంటెంపరీ ఆర్ట్ గ్యాలరీకి వెళ్దాము. ఎలా ఉందో చూద్దాం పదండి లోపలికి. సో పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు కూడా. ఒక గ్యాలరీలో డిస్ప్లే చేశారు. ఇవన్నీ సేల్కి అంట గైస్. సో ఎవరికైనా నచ్చితే కొనుక్కోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
వీటిలో హిడెన్ మీనింగ్ ఉంటుంది అనుకుంటా గైస్, నాకైతే అర్థం కావట్లేదు, బట్ స్టిల్ చూస్తున్నాను. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి గైస్. ఇది చూస్తే ఏదో మమ్మీలాగా ఉంది. అమ్మో, ఇది పెట్టుకుంటే ఇంకా వాళ్ళకి ఏ నిద్ర కూడా పట్టదు దీన్ని చూస్తే. ఇది కొంచెం మన విలేజ్ ఏరియాలో ఉన్నట్టుంది గైస్. చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అన్నీ. నాకు ఈ పెయింటింగ్స్ అన్నీ చూస్తుంటే ఊపిరి మూవీలో కార్తీ వేసిన పెయింటింగ్ ఒకటి గుర్తొస్తుంది గైస్. ఏనుగులు ఉన్నాయి దీంట్లో ఒక అమ్మాయి ఉంది పెయింటింగ్లో. ఇది ఒక యానిమల్, బుల్ అనుకుంటున్నాను నేను. సో ఇలా మేము డే 3 ఆఫ్ పాండిచ్చేరి ట్రిప్లో ఆర్ట్ గ్యాలరీని మొదటిగా కవర్ చేసాము గైస్. ఇప్పుడు మనం పుడుచేరి మ్యూజియంకి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో ఇన్సైడ్. ఇలా విగ్రహాలు ఉన్నాయి గైస్. పుడుచేరి మ్యూజియం లోపలికి ఫోన్స్ అలో లేదు. సో మొత్తం ఆర్కిటెక్చర్తో నిండిపోయి ఉంది మ్యూజియం. చాలా బాగుంది. కిడ్స్తో వస్తే చాలా ఎక్స్ప్లోరింగ్గా ఉంటుంది గైస్. సో మేము పుడుచేరి మ్యూజియం టూర్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో గైస్. పాండిచ్చేరి ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. నెక్స్ట్ మేము ఊటీ హిల్ స్టేషన్కి వెళ్ళబోతున్నాము. అది సెపరేట్ వీలాగ్లో నేను పెడతాను. Thank you for watching guys. Subscribe to my YouTube channel Kodalapilla Sumna for more travel updates and keep smiling. Take care. Bye.